చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ వచ్చే నెల 4వ తారీఖు వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4 బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ఓకే, వెన్నుపోటు దినాన్ని 4వ తేదీ జరుపుతాను అంటావు. జరిపేసిన తర్వాత సుమారు 12 గంటలకి అట్లా క్లోజ్ అయిపోతుంది కదా ప్రోగ్రాం. 12 గంటల తర్వాత నీతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని మా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రండి. ఎవరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మీకు బాగా తెలిసిన వ్యక్తే. ఆయన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఏ టైంలో చెయ్యాలి, ఏంటి అసలు ప్రజలకి కరెక్ట్గా ఏ కష్టం ఉంది ఏంటి అని చెప్పి తెలుసుకుని సుమారు ఒకసారి 339 అభివృద్ధి కార్యక్రమాలని, తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలని ఏదైతే ప్రారంభిస్తూనే ఉన్నాడు, వాటిని ఫినిష్ కూడా చేస్తూనే ఉన్నాడు. అసలు నిన్ను కానీ నీతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను కానీ జనాలు ఎందుకు గెలిపించారు? వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయడం కోసమే కదా. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ పరిష్కరిస్తారనే కదా. కానీ నువ్వు నీ 10 మంది ఏం చేస్తున్నారా? ఆ నియోజకవర్గాలని గాలికి వదిలేశారు. నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఈ 11 మంది ఆ నియోజకవర్గాల్లో మళ్ళీ గెలుస్తారా? గెలవరు.